మేము మా శక్తి ఉపయోగించే మేము ఈ ఎలక్షన్ గెలవాలనుకున్నాం, గెలుస్తున్నాం. దాంట్లో ఏం శేషభిషాలు అక్కర్లేదు. రైట్ రైట్ అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 3వ స్థానంలో 3475 ఓట్లతో ఆయనకి 3వ స్థానంలో కనిపిస్తూ ఉన్నారు. సో మీరు అంటే ఈ రిజల్ట్ మీరు ఊహించిందేనా, ఊహించండి ఏదైనా జరుగుతోందా ఇక్కడ? ఇప్పుడు ఒకటే మేడం, రోజా మేడం, ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సికింద్రాబాదు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో మేము బలహీనంగా ఉన్నటువంటివి 2. ఒకటి నాంపల్లి, రెండవది ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేటువంటిది. వాస్తవానికి గతంలో మేము ఎప్పుడు కూడా బండారు దత్తాత్రేయ గారు ఎంపీగా గెలిచినప్పటికీ కూడా మధ్యన అంజన్ కుమార్ యాదవ్ 2 టర్ములు ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినటువంటి సందర్భాన్ని చూస్తే ఎక్కువ భాగము ఒక 20 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గెలవడం అనేటువంటి జరుగుతున్నటువంటి అంశం, దానికి సందేహం లేదు. అయినా కూడా మేము ఆ ప్రాంతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచింది లేదు, పెద్దగా లీడ్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి, ప్రజల తీర్పు మద్దతు ఇవ్వని అడగడంలో తప్పు లేదు. ఏ పార్టీ అయినా పోటీ ఇస్తుంది, అదే పద్ధతి మా సర్వశక్తులు ఓటడం జరిగినటువంటిది, ప్రయత్నం చేయడం జరిగినటువంటిది. ఇవాళ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మేము గౌరవిస్తాం, దాంట్లో ఏం లేదు. కాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక అస్తవ్యస్తమైనటువంటి విధానాలు కానివ్వండి, ఒక స్థాయిలో మాట్లాడినాడు. ఇవాళ వెంకటస్వామి గారు సమాధానం చెప్పాలా, మాకు ఓటేయకపోతే సంక్షేమ కార్యక్రమాలను మీకు రావు అనేటువంటి పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత బెదిరింపు పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది అన్యాయం. అది ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం మనం. బై ఎలక్షన్ అయినప్పుడు ఒకసారి మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. ఆయన కొడంగల్ కంటే ఎక్కువ ఇక్కడ ప్రచారం చేయడం జరిగినటువంటిది. వాస్తవానికి ఆయనకు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆయన పదవి గండ ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ అస్తవ్యస్తం అవుతుంది, అతలాకుతలం అవుతుంది అనేటువంటిది తెలుసు. కాబట్టి ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. అజారుద్దీన్ ఒకవేళ తీదలుచుకున్నట్టయితే, మంత్రివర్గులు తీదలుచుకున్నట్టయితే 20 నెలల కిందనే తీసుకురావచ్చు. ఎమ్మెల్సీ కానటువంటి ఆయన తీసుకొచ్చి ఏదో ఎమ్మెల్సీ అయినట్టుగా అది ఏమైతుందో ఆఖరికి వచ్చే వరకు తెలియనటువంటిది పద్ధతి లోపల ఒక మైనారిటీ అంటే అలీఖాన్ సియాసత్కు సంబంధించినటువంటి యజమానిని 6 నెలల తర్వాత వెళ్ళి పదవి పోతే తిరిగి అతన్ని పక్కకు పెట్టి మరొక మైనార్టీని తీసుకొచ్చి వాళ్ళు ముస్లింల గురించి మాట్లాడతారు, మైనార్టీలకు మేము సేవ చేస్తామనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటి దారుణమైన అంశం. అయినప్పటికీ కూడా అనేక అవినీతి పద్ధతుల పల వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసినటువంటిది మంత్రులు, ఆయన అధికారులు, పోలీసులు, డబ్బు విచ్చలవిడిగా ఎవరి మీదనే ఉండేది కాక అపోజిషన్ పార్టీస్ మీద అంత దాడి పెట్టిన తర్వాత కూడా ఆఖరికి ఎంత మెజారిటీ వస్తుంది, ఏమొస్తుంది, వాళ్ళు ఏం గెలుస్తారు, ఏమనేటువంటి దాని గురించి మనకు 2 గంటల్లోనే అన్ని విషయాలు తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని ప్రయత్నాలు చేసినాక ఆంధ్ర ప్రాంతం వాళ్ళని చెప్పినట్టుగా ఏంటంటే ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఓటుకు రాలేదు, వాళ్ళని బెదిరించినారు, వాళ్ళతో ఆయనకు లింకులు ఉన్నాయి చాలా సందర్భాల లోపల. వాస్తవానికి ఎన్డీఏ గ్రూపులో మేము భాగస్వామ్యం అయినప్పటికీ